హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేసిన వాళ్ళు లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు శ్రీధర్ గారి స్టోరీస్ని మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన మరీ ఈ పాయింట్ని మెన్షన్ చేయమని చెప్తున్నారు. అందుకోసమే నేను ప్రతి ఎపిసోడ్లోని ఈ పాయింట్ చెప్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైనా అన్వేషణ 9వ భాగం. చైర్లో వెనక్కు వాలి ఒళ్ళు విరుచుకుంటూ ఏమంటావు, ఈ డీల్ నీకు ఓకేనా అని అడిగాడు సూర్య. కోపంగా కొట్టడానికి చేయి పైకెత్తింది సిరి. కానీ ఆ చేతిని అలానే గట్టిగా పట్టుకుని నన్ను కొట్టే ఛాన్స్ మగాళ్లకే ఇంకా ఇవ్వలేదు, ఆ ఛాన్స్ నీకిస్తానా అంటూనే ఆ చేతిని విసురుగా కిందకి దించేసి మగాడి అనిపించుకున్నావు, ఆడది కనిపిస్తే చాలు కుక్కలా వెంట పడతారు కదా అని కోపంగా అంది సిరి. ఎందుకురా, ఏముంటుంది అంతగా? మీ అమ్మ దగ్గర అక్క చెల్లెళ్ళ దగ్గర ఏముంటుందో అదే కదా ఉంటుంది. రోడ్డు మీద పోయే ప్రతి ఆడదాన్ని వంకర దృష్టితో చూసే నీలాంటివన్నీ ఏమనాలి అని కోపంగా అంటుంటే, హలో మేడం, నేనేం ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళలేదు. నీ అంతకు నువ్వుగా నా దగ్గరికి వచ్చావు. నీ డీల్ నువ్వు చెప్పావు, నా డీల్ నేను చెప్పాను. నచ్చితే ఓకే, లేదంటే లేదు. అయినా ఎందుకంత కోపం? నా డీల్ నీకు నచ్చలేదా? ఏంట్రా నచ్చేది? ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఎందుకు తెలీదు? డబ్బు మదం పట్టి మొగుణ్ణి రోడ్డు మీద కొనుక్కోడానికి వచ్చిన ఏమాత్రం ఆడ లక్షణాలు లేని ఒక ఆడదానితో మాట్లాడుతున్నాను. యూ ఈడియట్, ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావు అని కోపంగా అంది సిరి. నేనెవడికి భయపడ్ను. ధైర్యం నాకు పుట్టుకతోనే వచ్చింది. నువ్వు డీల్ మాట్లాడడానికి వచ్చావు, నేను నీకు డీల్ ఇచ్చాను. నచ్చితే ఓకే, లేదంటే దొబ్బెయ్, రెండూ నీకే వదిలేస్తున్నా, ఆలోచించుకో అనగానే మనసులో సిరి కోపం బుసలు కొడుతున్నా, ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నేను ఆటిట్యూడ్ చూపిస్తే నాకే నష్టం. డాడీ ఇచ్చిన టైం 2 డేస్లో అయిపోతుంది, లేదంటే బావతో పెళ్లి జరిపిస్తానంటున్నాడు. ఇప్పుడేంటి చేయడం? పోనీ వీడు చెప్పిన డీల్కి ఒప్పుకుంటే నేనెటూ 3 monthsలో అబ్రాడ్ వెళ్లే ఆలోచనలో ఉన్నాను. ఈలోపు వీడిని డబ్బులిచ్చి ఎలాగోలా మేనేజ్ చేయడం పెద్ద సమస్య కాదు అనుకొని వెంటనే ఓకే, నువ్వు చెప్పిన డీల్కి నేను ఒప్పుకుంటున్నాను అనేసింది సిరి. ఆ మాటకి అప్పటికే సూర్య మాటలకి షాక్లో ఉన్న వాళ్లంతా సిరి ఓకే చెప్పడంతో భూమి గుండ్రంగా తిరుగుతున్న ఫీలింగ్ వచ్చేసింది. ఇలా ఒప్పుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయని సూర్య నిజంగానే కొంచెం షాక్ అయ్యాడు. కాని అదేమీ కనపడనివ్వకుండా ఇంకోసారి ఆలోచించుకో అన్నాడు. ఏ, నాకు భర్తగా నటించాలంటే భయంగా ఉందా? నాకా భయమా? నా గురించి కాదు. లాస్ట్ మినిట్లో నన్నేదోలా మాయ చేసి మోసం చేయొచ్చని ఈజీగా ఒప్పేసుకున్నట్టున్నావు. కానీ ఒకసారి ఇస్తానని కమిట్ అయ్యాక ఎస్కేప్ అవ్వాలని చూస్తే ఈ భూమి మీద ఎక్కడున్నా వదలను. అందుకే మరోసారి ఆలోచించుకోమంటున్నా అని వార్నింగ్ టోన్తో చెప్పాడు సూర్య. నాకా భయమేమీ లేదు. బట్ నువ్వడిగింది ఏదైనా నేను చెప్పిన కండిషన్స్ ప్రకారం నా పని నువ్వు కంప్లీట్ చేసిన తర్వాతే. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ఖచ్చితంగా నీతో ఒక రాత్రి నీకు నచ్చినట్టుగా ఉండి నీ కోరిక తీరుస్తాను అనగానే అనుప్రియ పరిగెత్తుకుంటూ వచ్చి చెవిలో, ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? వాడేమడుగుతున్నాడో అర్థమవుతుందా? నువ్వు ఆడపిల్లవన్న విషయం మర్చిపోయావా ఏంటి? నీకు వాడి సంగతి తెలీదు, చాలా ముండోడు అని అంటుంటే, షో, చెవిలో జోరీగల్లా ఏంటి మిగోలా? అతను మొండైతే నేను జగమొండిని. ఈ చెప్పేదేదో మీ వాడికి చెప్పండి. అక్కర్లేదు, నీకు డీల్ ఓకే అయితే ఇదే ఫైనల్ అని డిక్లేర్ చేశాడు సూర్య. హలో సార్, ఫైనల్ అంటే కాదు, నీ మీద నాకు నమ్మకం లేదు. ముందు అగ్రిమెంట్ రాసుకోవాలి. పద వెళ్దాం. ఎక్కడికి? లాయర్ దగ్గరికి. ఓ, అన్నిటికీ ముందే రెడీగా ఉన్నమాట. సరే పద వెళ్దాం అంటూ లేచాడు సూర్య. వెళ్తున్న వీళ్ళిద్దరి వైపు చూసి మొహాలు చూసుకున్నారు మిగిలిన నలుగురు. సిరి జ్యువెలర్స్. చైర్లో రిలాక్స్గా వెనక్కి వాళ్ళి సిగరెట్ వెలిగించాడు మోహన్. గట్టిగా పీల్చి వదులుతూ డేవిడ్ అని పిలిచాడు. ఎస్ బాస్ అంటూ వచ్చాడు బాగా పొడవుగా బలిష్టంగా ఉన్న ఒక వ్యక్తి. చెప్పిన పని అయిందా? అయింది బాస్. మనం ఇంపోర్ట్ చేసుకున్న గోల్డ్లో 0.5% పక్కకి తీసేశాను.
వాటి గురించి రికార్డ్స్లో ఎక్కడా కూడా డౌట్ రాకుండా అన్నీ చేంజ్ చేశాను. గుడ్. కొత్తగా వచ్చిన 10 మంది అమ్మాయిల్లో నేను ఆల్రెడీ 2 సెలెక్ట్ చేశాను. వాళ్ళని మోడల్స్గా తీసుకోండి. అలానే మిగిలిన వాళ్ళని రోజుకొకటి చొప్పున నా గెస్ట్ హౌస్కి పంపించండి. తర్వాత వాళ్ళనేం చెయ్యాలో తెలుసుగా? ఎస్ బాస్. ఎక్కడా డౌట్ రాకూడదు. ఏ చిన్న క్లూ కూడా దొరకకుండా చూడండి. ఓకే బాస్, నేను చూసుకుంటాను అన్నాడు డేవిడ్. ఆఫీస్ రూమ్లో కూర్చొని కేసుకి సంబంధించిన ఫైల్ చెక్ చేస్తుంది శాలిని. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి లోపల ఎవరున్నారో చూసొస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది సిరి. హాయ్ శాలు, ఏంటే పొద్దున్నే వెళ్ళావు, ఇప్పుడొస్తున్నావు? ఏమైంది ఇంతకీ? ఏమవుతుంది? నేను వెళ్ళడం పనవ్వకపోవడమా? అతను ఒప్పుకున్నాడా? హా, తీసుకొచ్చాను, బయటున్నాడు. అలాగా, అగ్రిమెంట్కి ఓకేనా? ఒప్పుకున్నాడో లేదో నువ్వే అడిగి చెప్పు అని వెళ్ళి తీసుకొచ్చింది. శాలు, నేను చెప్పింది ఇతని గురించే. పేరు సూర్య. సూర్య, తను శాలిని, నా ఫ్రెండ్, అలానే లాయర్ కూడా అనగానే నమస్తే మేడం అన్నాడు సూర్య. నమస్తే అంటూ అతన్ని తేరిపారా చూస్తూ, ఇతను ఆటిట్యూడ్కి అంబాసిడర్లా ఉన్నాడు, చెప్పినట్టు చేస్తాడా అనుకుంటుంటే, ఈవిడేంటి ఇలా చూస్తుంది, కొంపదీసి ఈవిడ పర్సుగాని ఎప్పుడన్నా కొట్టేశానా అని ఆలోచిస్తున్నాడు సూర్య. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఏం లేదు, ఊరికే. అమ్మయ్య, బతికించారు. ఏంటి? అదే మేడం, ఎప్పుడన్నా మీ దగ్గర దొంగతనం చేశానేమోనని. అలాంటిదేం లేదులే కాని మా సిరి అంతా చెప్పిందా? చెప్పింది మేడం. అన్నిటికీ ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటున్నా. చూడు, మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే మా సిరిని ఇరికించాలని చూడకూడదు, అర్థమైందా? అయ్యింది మేడం. సరే, నువ్విక్కడే కూర్చో, నేను ఒక అరగంటలో పేపర్స్ రెడీ చేసి తీసుకొస్తాను. సిరి, నువ్వు కూడా రా అంటూ లోపలికి తీసుకెళ్ళింది శాలిని సిరిని. ఎలా ఉన్నాడే? అంతా ఓకేనా? నువ్వు చెప్పింది నిజమే, మాస్ హీరోలా ఉన్నాడు. అంతా ఓకే, కానీ అతనికి బాగా ఆటిట్యూడ్ లాగుంది. నువ్వు చెప్పినట్టు వింటాడా? ఆటిట్యూడ్ ఎక్కువే కానీ నాకు నమ్మకముంది, వింటాడులే. సరే అయితే పేపర్స్ రెడీ చేస్తాను అని చెప్పింది శాలిని. సరిగ్గా అరగంట తర్వాత, ఇదిగో పేపర్స్ అన్నీ రెడీ చేశాను, చదువుకుని సైన్ చేయి. ఏంటి చదివేది? మనం వేలిముద్ర బ్యాచ్, అదేదో మీరే చదివి వినిపించండి అనడంతో ఓకే అని ఈ రోజు నుండి సరిగ్గా 3 నెలల పాటు సిరికి భర్తగా నటించడానికి ఒప్పుకొని తను చెప్పినట్టుగా చేస్తానని, ఒప్పుకుంటున్నందుకను పనైన వెంటనే 10 కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్టుగాను ఒప్పుకుంటున్నాను అని రాశాను, ఇదిగో సైన్ చెయ్యి అనగానే, ఏంటి చేసేది? నేను చెయ్యను. ఏ, ఎందుకు చెయ్యవు? ఎందుకంటే ఈ అగ్రిమెంట్ కరెక్ట్గా లేదు. కరెక్ట్గా లేదా? అవును. మీ ఫ్రెండ్ మీకేమీ చెప్పలేదా? దేని గురించి? ఏమైంది సిరి, ఏం మాట్లాడుతున్నాడతను అని అడిగింది శాలిని సిరిని. అదేంటంటే శాలు అని నసుగుతుంటే, నేను చెప్తా మేడం. తను చెప్పిన దానికి ఒప్పుకుంటున్నందుకు నేను తీసుకుంటుంది డబ్బులు కాదు. మరి పనయ్యాక మేడం గారు నాతో ఒక రాత్రి గడుపుతానని ఒప్పుకున్నారు అనగానే షాక్ అయి కూర్చుంది కాస్త లేచి నిలబడి, వాట్ సిరి, అతను చెప్తుంది నిజమేనా అని అడిగింది శాలిని. అవును శాలు, అదేంటంటే పేపర్స్ విసిరి కొట్టి కోపంగా వెళ్ళిపోయింది తన మాటలు వినకుండాలే శాలిని. సూర్య 1 మినిట్ అని, శాలు శాలు నేను చెప్పేది విను అంటూ వెళ్ళి, ఒక్కసారి నా మాట వినవే. కన్నీళ్లతో చూస్తూ, ఏంటి వినేది? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? లైఫ్ నాశనం అయిందని ఇలా తయారయ్యావు. అంకుల్ మంచి లైఫ్ ఇస్తాను అంటే దాన్ని వద్దనుకొని ఇదిగో మళ్ళీ ఇలాంటి చెత్త డీల్ పెట్టుకొని నీకు నువ్వే దిగదార్చుకుంటున్నావు. చాలు, అలా ఏం అవ్వదులేవే. ఎందుకు అవ్వదు? అతన్ని చూసావా ఎలా ఉన్నాడో? షాలు, ఒకసారి నేను చెప్పేది విను. నేను ఆల్రెడీ అమెరికాలో హైయర్ స్టడీస్కి అప్లై చేశాను. వీడికి డబ్బంటే పిచ్చి. లాస్ట్ మినిట్లో ఎలా అయినా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇప్పించి వదిలించుకోవచ్చు. అదంతా ఈజీ అనుకున్నావా? 10 కోట్లు ఇస్తానన్నా వద్దని నిన్నే అడుగుతున్నాడు. అలాంటివన్నీ నువ్వు బ్లాక్మెయిల్ చేయగలవా? షాలు, వాడికి వాడి ఫ్రెండ్స్ అంటే ప్రాణం. వాళ్ళని అడ్డు పెట్టుకునైనా ఎలాగైనా వదిలించుకోవచ్చు. నా మాట విను అంటూ దాదాపు అరగంట సేపు కన్విన్స్ చేసి ఒప్పించింది శాలినిని సిరి. ఏంటి మేడం, ఇలా వదిలేసి వెళ్లారు? ఎంతసేపు వెయిట్ చేయాలి? డీల్స్ క్యాన్సిల్ అంటే చెప్పండి, వెళ్ళిపోతాను. క్యాన్సిల్ ఏం లేదులే, ఇదిగో నువ్వు చెప్పినట్టే అగ్రిమెంట్ ఉంది, సైన్ చెయ్యి అని పేపర్స్ ఇచ్చింది సిరి. అవి తీసుకుని చూస్తుంటే, ఏంటి చూస్తున్నావు? మీ మీద నాకు నమ్మకం లేదు. అయితే చదివి సంతకం పెట్టు. నాకొస్తే మిమ్మల్ని చదవమని ఎందుకంటానండి? అయితే ఇప్పుడేమంటావు? ఏమీ అనను, కాసేపు ఆగండి అని వాటిని ఫోటో తీసి అనూకి పంపించాడు. ఏం చేస్తున్నావు
నాకు చదువు రాదు కానీ మా అనుప్రియ 7వ తరగతి వరకు చదివారు. అందుకే వాళ్ళకి పంపించాను. అబ్బో, చాలా ఎక్కువే చదివారు. చదవడానికి ఆ మాత్రం వస్తే చాలండి. అంతలో ఫోన్ రావడంతో, అను, అంతా కరెక్ట్గానే ఉందా? ఆ అంతా ఓకే అనగానే సరేనని ఫోన్ పెట్టేశాడు సూర్య. ఇంకా చూస్తావేంటి, సైన్ చెయ్యి. సైన్ చేయాలంటే రావాలిగా. బొటనవేలు చూపిస్తూ మనం ఈ బ్యాచ్ అనగానే సరేనని అలానే వేలిముద్ర వేయించింది శాలిని. చూడు, ఎల్లుండి కల్లా నువ్వు రెడీగా ఉండాలి. రెక్లెస్గా సరేనంటూ సిగరెట్ వెలిగిస్తుంటే సిగరెట్ సిరేసి సరే అనడం కాదు, ఇదిగో ఇలాంటి అలవాట్లన్నీ కొద్ది రోజులు మానేయి. అలానే ఆ గడ్డం తీసి పర్స్లో నుండి డబ్బులు ఇస్తూ మంచి బట్టలవి కొనుక్కో, సరేనా? సరే సరే, నన్నింట్లో డ్రాప్ చేస్తారా, ఇలానే వెళ్ళమంటారా? నాకు పనుంది, నువ్వెళ్ళు అనడంతో సరేనని వెళ్ళిపోయాడు సూర్య. వీళ్ల కథని ఇలా పక్కన పెడితే, గోవాలో ఎటు చూసినా సముద్రం. ఉవ్వెత్తున ఎగసే అలలతో భూమిని తనలో కలిపేసుకుంటుందా అన్నట్టుగా కనిపిస్తుంది ఆ సముద్రం. సాయం సంధ్యా సమయంలో ఎర్రటి రంగులో కనిపిస్తున్నాడు సూర్యుడు. ఆ ఎర్రటి సూర్యుణ్ణి అందుకోవాలన్నంత వేగంగా ఎగసిపడుతున్నాయి అలలు. ఎంత ఎగిరిపడ్డా ఆకాశాన్ని అందుకోలేవని వాటికి తెలుసు. అయినా ప్రయత్నం మాత్రం మానట్లేదు. ఆ అలలు మోకాళ్లపైకి ఎగిసిపడుతున్నా అవి తనని ఏమీ చేయలేవన్నట్టు సముద్రపు నీళ్లు కాళ్లని తడిపేస్తున్నా కదలకుండా నిశ్చలంగా నిలబడి ఉన్నాడు ఆ సముద్ర నడిమధ్యలో ఒక వ్యక్తి. వైట్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంటుతో గంభీరమైన వదనంతో ఒక చెయ్యి జేబులో పెట్టుకుని అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ సూర్యంగా మారిన తన జీవితాన్ని నెమరేస్తున్నాడు ఆ వ్యక్తి. చేసిన తప్పు బాధగా మారి పశ్చాత్తాపంతో గుండె ఉవ్వెత్తున అలల్లాగా ఎగసిపడుతుంటే మనసుని అదుపులో పెట్టలేక తనలో తనే చిత్రవధ అనుభవిస్తున్నాడు. అంతలో కన్నా అంటూ వచ్చారు నడి వయసులో ఉన్న భార్యాభర్తలు. ఏంటి మమ్మీ? శూన్యాన్ని చూస్తూ ఇక్కడేం చేస్తున్నావు నాన్నా? ఇక్కడే కదా డాడ్, నా జీవితం కూడా శూన్యంగా మారిపోయింది. జరిగిందాన్ని తలుచుకుంటూ ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? అదంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు నాన్నా అంటుంటే విరక్తిగా నవ్వి, మర్చిపోవాలా? ఎలా అనగలుగుతున్నావమ్మా ఆ మాట? నీ కొడుకు వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోయింది. పశువు కంటే దారుణంగా ఒక అమ్మాయిని అనుభవించి వదిలేశాను అంటుంటే, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. నువ్వు కావాలని చేయలేదు. నువ్వేం చేస్తున్నావో కూడా తెలియని స్థితిలో జరిగిపోయిన దానికి జీవితమంతా శిక్ష వేసుకోవడం కరెక్ట్ కాదు నాన్నా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనమ్మా. కాదనను, కాని తన కోసం 2 ఏళ్లుగా అన్ని చోట్ల వెతికించాం. కాని తనెవరో, ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. ముక్కు మొహం కూడా తెలియని మనిషి కోసం ఎక్కడని వెతుకుతావు? అతను మాట్లాడుతూ, అవును నాన్నా, మాకు తెలిసినంతవరకి ఆ అమ్మాయి ఎప్పుడో ఇదంతా మర్చిపోయి ఉంటుంది. నువ్వేమో తననే తలుచుకుంటూ ఇలా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అన్నాడు ఆ వ్యక్తి తండ్రి. నువ్వు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు డాడ్. ఆ అమ్మాయి అంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే పర్వాలేదు. కాని ఒకవేళ నాలాగే తను దీన్నే తలుచుకుంటూ జీవోత్సవంలో బతుకుతుంటే? అలా అవ్వదు నాన్నా. ఒకవేళ తను అలా బాధపడుతున్నా వాళ్ళింట్లో వాళ్ళు ఊరుకోరుగా. తను పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ని స్టార్ట్ చేసి ఉంటుంది. కాని నువ్వు మాత్రం 2 ఏళ్లుగా అన్నిటికీ దూరమై నువ్వు బాధపడి మమ్మల్ని బాధపెడుతున్నావు. కన్నీళ్లతో మా మాట వినరా, పెళ్లి చేసుకో. నువ్వు కళ్ల ముందు సంతోషంగా భార్యాపిల్లలతో తిరుగుతుంటే చూడాలని మాకుండదా? ఒక్కసారి ఆలోచించు నాన్నా అని ధీరంగా ఆ తల్లిదండ్రులు అడుగుతుంటే, అవును కన్నా, మా మాట విను. కోట్ల ఆస్తికి వారసుడివి. మన బిజినెస్లన్నీ వదిలేసి ఇలా నీలో నువ్వే ఎన్నాలని బాధపడతావని బాధపడుతూ చెప్పాడు అతని తండ్రి కూడా. సైలెంట్గా ఉండిపోయాడు అతను. వాడు మారడండి. మనమెంత చెప్పినా మన మీద వాడికి కొంచెం కూడా జాలి లేదు అంటుంటే వాళ్ళమ్మ చెయ్యి పట్టుకొని, మమ్మీ, నీ కొడుకు దగ్గరికొచ్చేసరికి ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నావో తెలుసా? నాకు అమ్మలా కాకుండా ఒక ఆడదానిలా ఆలోచించి చెప్పు. దీని గురించి వదిలేయమంటావా అనగానే సైలెంట్గా ఉండిపోయింది ఆవిడ. చూసావా, నీక్కూడా నువ్వు చెప్తుంది తప్పని తెలుసు. అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నావు. సరేరా, ఒకవేళ ఆ అమ్మాయి నువ్వనుకున్నట్టు కాక పెళ్లి చేసుకుని భర్తతో సంతోషంగా ఉండొచ్చు. అప్పుడేం చేస్తావు? లేదంటే ఇప్పటికే ఆ అమ్మాయి లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చుండొచ్చు. అలా ఉంటే ఏం చేస్తావు అనగానే సైలెంట్గా ఒక్క క్షణం ఉండిపోయాడా వ్యక్తి.
ఒకవేళ మీరన్నట్టుగా అమ్మాయి జీవితంలో మరెవరైనా ఉంటే అన్నీ మర్చిపోయినా తనకి మళ్ళీ ఈ చేదు గతాన్ని గుర్తు చేయను. కానీ తనకొక మంచి స్నేహితుడిగా జీవితాంతం తోడుగా ఉంటూ తనకే కష్టం కలగకుండా చూసుకుంటాను అన్నాడా వ్యక్తి. కోపంగా, ఇలా ఎన్నాళ్ళు? తనెక్కడుందో తెలిసే వరకు, లేదా నా ఊపిరి ఆగే వరకు తన కోసం నా అన్వేషణ సాగుతూనే ఉంటుంది అని జేబులో ఉన్న ఒక వస్తువును బయటికి తీసి దాన్ని చూస్తూ, ఎవరు నువ్వు? కలలా వచ్చావు. నేను తేరుకునేలోపే చేజారిపోయావు. కలలా కరిగిన నీకై నేను చేస్తున్న ఈ అన్వేషణ ఫలించి నువ్వు కనిపిస్తావా? లేదంటే కలలానే ఉండిపోయి నాకు కన్నీటిని మిగులుస్తావా? ఈ నిరీక్షణ ఇంకా ఎన్నాళ్ళు? ఒక్కసారి కనిపిస్తే నీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడగాలనుంది. నిన్ను నా జీవితంలోకి మహారాణిలా ఆహ్వానించాలనుంది. నా హృదయ సింహాసనంపై పట్టపురాణిలా కూర్చోబెట్టాలనుంది. మరి నన్ను క్షమిస్తావా? లేక? ఆ పైన ఇక ఆలోచించలేకపోయాడు ఆ వ్యక్తి. అది ఫ్రెండ్స్, సూర్య సిరి కథలే కాకుండా మరొక కొత్త వ్యక్తి కథ కూడా ఈ ఎపిసోడ్లో వచ్చింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అతని గురించి ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం.